హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. రిషి వసూల సఖీధరి చేరవ పార్ట్ 39. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ చేశారు నాకు అంటుంటే ఎక్కువ యూస్ చేస్తున్నాను అని చెప్పి. గతంగా వచ్చేసరికి ఉర్దూ. సో మేము ఎక్కువగా ఇంట్లో కానీ బయట సైడ్ కానీ మా సిబ్లింగ్స్ కలిసినప్పుడు కానీ ఉర్దూనే ఎక్కువ యూస్ చేస్తాము. రేర్ తెలుగు అనమాట. బట్ నాకు స్టోరీస్ మీద ప్యాషన్ ఎక్కువ ఉండడం వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను. అంటుంటే అనే వర్డ్ నాకు బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో దానికి మీరు డిస్టర్బ్ అయితే ఐఎమ్ సో సారీ. బట్ నేను అప్కమింగ్ ఎపిసోడ్స్లో నేను దాన్ని కొంచెం అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తానండి. సో నేను ఇప్పటిదాకా అందరూ చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళకి పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇంకా మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటాను. అండ్ వన్ మోర్ థింగ్, పోలీసోడు స్టోరీ అనేది ఒక సిస్టర్ అడిగాడు. మేడం ఏమైందంటే నేను అన్నీ కూడా నేను ఒక బుక్లో రాసుకొని నేను మీకు ఇలా చెప్తూ ఉంటాను అనమాట. సో ఆ పోలీసోడి బుక్ అనేది దగ్గర మిస్ అయింది. సో డోంట్ బాదర్ అబౌట్ ఇట్. కానీ నేను అప్కమింగ్లో మాత్రం ఒక మంచి పోలీస్ స్టోరీ టైప్లోనే ఒక స్టోరీ అయితే రాస్తాను. సారీ ఫర్ దట్ అండి. అండ్ ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా వీళ్ళు అంటే వసు అలాగే చక్రధర్ గారు మెల్లగా డోర్ దగ్గరికి వస్తారనమాట. ఇంకా వెనక నుంచి చక్రధర్ గారిని అన్వర్ చూస్తాడు. అన్వర్ చూసినా ఏమన్నమాట. ఇంకా నవ్వుతూ ఇంకా సైలెంట్ అయిపోతాడు. ఇక డోర్ ఓపెన్ చేసి లోపలికైతే వెళ్తారనమాట. అడుగులో అడుగు వేసుకుంటూ లైట్లన్నీ ఆఫ్ చేసుకుంటారు. పైగా చీకటిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. అప్పటికే 12:30 అవ్వస్తూ ఉంటుంది. ఇంకా మొత్తం చూస్తూ ఉంటారనమాట. ఇంకా మెల్లగా పై ఫ్లోర్కి వెళ్ళాలని చెప్పి మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ఇద్దరు వెళ్తారనమాట. ఇంకా రిషి సాగర్ రూమ్లో ఉంటాడు. చక్రధర్ గారు లైట్ లేకపోవడంతో వాళ్ళ రూమే అని చెప్పి మెల్లగా డోర్ ఓపెన్ చేస్తారనమాట. ఇంకక్కడ రిషి ఉండడం సాగర్ ఉండడంతో ఇది సాగర్ రూమ్ అని అంటుందన్నమాట వసు. మర్చిపోయాను సారీ అని చెప్పి డోర్ క్లోజ్ చేయబోతూ ఉంటే రిషి ఇంకా సాగర్ నుదుటి మీద కిస్ చేసి తనకి బెడ్షీట్ కప్పి ఇంకా అక్కడి నుంచి బయటకు వస్తూ ఉంటే బస్సు అలాగే చక్రధర్ గారు ఒక క్షణం హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. తర్వాత రిషి రావడంతో పరుగు ఇంకా పరిగెత్తుకుంటూ లాస్ట్కి అయితే వెళ్ళిపోతారనమాట. రిషికి ఎవరో ఇక్కడ ఉన్నట్టు పేరెంట్స్ ఫీల్ అవుతారనమాట. తర్వాత మొత్తం చూస్తాడు. ఇంకా తన రూమ్లోకి అయితే వెళ్తాడనమాట. పాస్వర్డ్ టైప్ చేసి లాక్ చేసేసుకుంటాడనమాట. రిషి ఒక్క రూమ్కే పాస్వర్డ్ ఉంటుంది, ఎందుకంటే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మొత్తం రిషి రూమ్లోనే ఉంటాయి. ఇంకా అమ్మయ్య అనుకుంటారనమాట చక్రధర్ గారు అలాగే వసు. మామ అదిగో ఇదే రూమ్ అత్తది వెళ్ళు అని అంటుందన్నమాట. మరి నువ్వు ఇప్పుడు ఆ బోన్లోకి వెళ్ళడం అంత అవసరమా అని అంటూ ఉంటే నువ్వు మీ ఆవిని చూసుకున్నప్పుడు నేను నా బావని చూసుకోవద్దా అని అంటుంది. చూసుకోవద్దు అనట్లేదు, కానీ ఇంకా మేల్కొనే ఉన్నాడు కదా అని అంటూ ఉంటే ఏం కాదు అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని అంటుందన్నమాట. సరే జాగ్రత్త అని అంటాడు. సరే అని చెప్పి ఇంకా చక్రధర్ గారు లోపలికైతే వెళ్తారనమాట. బస్సు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి ఇంకా డోర్ దగ్గర బస్సు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందన్నమాట. సో అది టైప్ చేస్తుంది. ఇంకా లోపలికైతే వెళ్ళి డోర్ ఉంటులా వేసేస్తుంది అనమాట. ఇంకా రిషి డీప్ స్లీప్లో ఉంటాడు. ఇంకా బస్సు ఉండి పాపం చాలా హెవీ వర్క్ అంట అని చెప్పి రిషినే చూస్తూ మెల్లగా దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట. ఫేస్ మీద చేయబెట్టి అలా ఇలా అంటూ ఉంటుంది. ఎలాంటి సౌండ్ అయితే రాదనమాట. అప్పుడే నిద్రపోయాడు అని చెప్పి మెల్లగా రిషినే చూస్తూ ఉంటుందన్నమాట. చేతులు గడ్డం కింద పెట్టుకొని ఎలా ఉంటుందంటే ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. కిటికీలో నుంచి గాలి వస్తూ ఉంటే రిషి ఫేస్ మీద హెయిర్ ఎగురుతూ ఉంటుందన్నమాట. ఎంత బాగున్నాడో అనుకుంటూ వసు అలాగే చూస్తూ ఉంటుందన్నమాట రిషిని. కానీ ముక్క మీద ఉంటుంది కోపం. అయినా నేను మీద అలిగాను. నేను వెళ్తూ ఉంటే ఒక్కసారి కూడా ఆగు వసు అని అనలేదు. ఇంకా పో అంటావా? నీ మీద రివెంజ్ మామూలుగా తీర్చుకోను. ఈ వసుకు కూడా టైం వస్తుంది, అప్పుడు చెప్తాను నీ పని అని చెప్పి వేలు పెట్టి ఫేస్ మీద ఆడేస్తూ ఉంటుందన్నమాట. రిషి నిద్రలోనే వసు హ్యాండ్ పట్టుకొని పైకి లాగేస్తుంది.
చేస్తాడనమాట. ఇంకా బస్సు వెళ్ళి రిషి మీద పడుతుంది. ఇంకా తనకు కదలనీయకుండా తన నడుం చుట్టూ హ్యాండ్ వేస్తాడనమాట. బస్సు టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పడుకోలేదా, నేను చిరుక్కుపోయానా అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. కొంతసేపటికి తన హార్ట్ బీట్ తనకి వినపడుతూ ఉంటుంది. తర్వాత కొంచెం కూల్ అయ్యి చూస్తూ ఉంటుందన్నమాట. వసుని ఇంకా దగ్గరికి లాక్కొని తన మీద కాలేసి పడుకుంటుందన్నమాట. అమ్మా బండ బరువు ఉన్నాడు అని చెప్పి మొయ్యలేక మోస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. రిషి హ్యాండ్ వచ్చేసరికి వసు టీషర్ట్ లోపలికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నాడే అనుకుంటూ టెన్షన్ పడుతూ అలాగే బిగుసుకుపోతుందన్నమాట. ఇంకో పక్క చక్రధర గారు సుప్రజ గారి రూమ్కి అయితే వెళ్తారనమాట. సుప్రజ గారు పడుకొని ఉంటారు. ఆయనకి చాలా కోపం వస్తుందన్నమాట. ముక్క పుట్టాలు ఎగరేస్తూ ఉంటారు అనమాట. నేను లేకపోతే ఇది బాగానే పడుకుంటుందిగా, కుంభకర్ణు కజిన్ సిస్టర్ లాగా అని చెప్పి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుంటారనమాట. ఆవిడండి మెల్లగా కళ్ళు అప్పుడే నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళ ఆయన పక్కన లేకపోవడంతో మెల్లగా కళ్ళు తెరుస్తూ మూస్తుండేసరికి ఎదురుగా ఎవరో ఆకారంగా అనిపిస్తుంది అనమాట. ఒక్కసారిగా దడుచుకొని పైకి లేచి ఆరబోతూ ఉంటారు. చక్రధర్ గారు రియాక్ట్ అయ్యి ఆవిడ ఆ పెదాల మీద చేయి పెట్టేస్తారనమాట. నేనే అని చెప్పి, మీరేంటండి ఇక్కడ రానన్నారు కదా ఇంటికి అని అంటూ ఉంటే, ఏం చేయను నువ్వు గుర్తొచ్చావు అని అంటూ ఉంటే, ఇప్పటిదాకా అక్కడే ఉన్నాను కదా అని అంటూ ఉంటే సరిపోతుందా, నాకు నువ్వు లేకపోతే నిద్ర రాదని తెలుసు కదా సుప్పి అని అంటూ ఉంటాడనమాట. ఏంటి పేరు అని అంటూ ఉంటే, ముద్దు పేరు అని చెప్పి ఆవిడ బొగ్గలాగుతుందనమాట. సరే రిషి చూస్తే ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ గొడవలు ఎక్కువ అవుతాయి, మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే, ఏంటే నేను లేకపోతే బాగానే పడుకుంటున్నావుగా, నాకు నిద్ర రావట్లేదు అని అంటూ ఉంటే, ఇప్పుడు ఏం చేయాలి అని అంటూ ఉంటే, నువ్వు కూడా అక్కడికి వచ్చేసి అని అంటూ ఉంటే, మీరు వెళ్ళారు కదా నేను రాను, నేను వెళ్ళిపోతే ఇక్కడ నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నా అత్తయ్యని ఎవరు చూసుకుంటారు అని అంటుంటుందన్నమాట. గొడవ దిగుతుంది. సరేలే అని అంటూ కొంచెం ఆమె నుండిలా దగ్గరికి వస్తూ ఉంటాడనమాట. ఏంటి దగ్గరికి వస్తున్నారు అని అంటూ ఉంటే, ఐ మిస్ యూ సుప్పి అని చెప్పి హక్ చేసుకుంటారనమాట. ఆవిడ సిగ్గుపడిపోతూ ఆయన చుట్టూ హ్యాండ్స్ వేస్తారనమాట. కొంచెంసేపు అలాగే ఉంటారు. సుప్రజ గారు ఆయన భుజం మీద తట్టి కొంచెం గట్టిగానే సరుస్తారనమాట. ఏంటి అంతలా కొట్టావు అని అంటూ ఉంటే, ఇంక చాలించండి, తమరు దయచేయండి అని అంటూ ఉంటుందన్నమాట. ఏంటి అంత మాట అనేసావు అని అంటూ ఉంటే, మరి ఇంకొక 3 గంటల్లో తెల్లారిపోతుంది, రిషి మళ్ళీ జిమ్ కని లెగుస్తాడు, వెళ్ళండి అని అంటుందన్నమాట. అంతేనా అని అంటారు. అంతే అని అంటుందన్నమాట. సరేలే అని చెప్పి ఆవిడ బొగ్గు మీద గట్టిగా కిస్ ఇస్తారనమాట. ఆవిడ నుండి సిగ్గుపడిపోతూ ఉంటారనమాట. ఇంకా ఆయన అయితే ఇంక బయటకు వచ్చేస్తారు. వసుకి సిగ్నల్ ఇస్తారనమాట విజిల్ వేస్తూ. ఇంకా దానికి కూడా వసు రియాక్ట్ అవ్వకపోయేసరికి మియావ్ అని చెప్పి క్యాట్ లాగా సౌండ్ చేస్తూ ఉంటారనమాట. అమ్మో మామయ్య అప్పుడు వచ్చేసారా అని చెప్పి రిషి తన చుట్టూ వేసిన హ్యాండ్స్ ఉన్నాయి కదా మెల్లగా తప్పించుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా రిషి నిద్రలోనే వదిలినట్టు మెల్లగా లూజ్గా వదిలేస్తాడు. ఇంకా వసు గబగబా లేచి నించొని తన హార్ట్ బీట్ని కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు కాదు నీ సంగతి చెప్తాను అని అనుకుంటూ రిషిని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా మెల్లగా రిషి దగ్గరకు వచ్చి నుదుటి మీద అంటకుండా కిస్ చేసేసి ఇంకా గబగబా డోర్ లాక్ ఓపెన్ చేసేసి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా చక్రధర్ గారు ఓకేనా అని అంటారు. ఓకే అని చెప్పి వాళ్ళు వాళ్ళ సైడ్ అయితే వెళ్ళిపోతారనమాట. బస్సు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోయిందో రిషి ఢంగ్ అంటే కళ్ళు తెరుస్తాడనమాట. నీలో ఈ యాంగిల్ కూడా ఉంది రాక్షసి, చెప్తాను నీ పని అని అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఇంకా బస్సు కిస్ చేసింది కదా నుదుటి మీద, ఆ కిస్ని ఫీల్ అవుతూ ఇంకా అలాగే బెస్ట్ అది ఉంటుంది పిల్లో ఉంటుంది కదా దాన్ని గట్టిగా టైట్గా హక్ చేసుకొని పడుకుంటాడు అనమాట. ఇంకా వాళ్ళ రూమ్లోకి వెళ్ళి ఎవరి రూమ్లో ప్రశాంతంగా వాళ్ళు పడుకుంటారు. అప్పుడే వచ్చి పడుకొని ఉంటుందన్నమాట శిల్ప. 5కి అలారం పెట్టుకుని ఉంటుంది శేషమాంబ. ఇంకా శిల్ప రూమ్లోకి వెళ్తుందన్నమాట. వెళ్ళి లేపుతుంది. అతను ఉండి కొంచెం మత్తుగానే, ఎవరు నన్ను నిద్రపోని బామ్మ అని అంటూ ఉంటుంది అనమాట. ఈ లగవే
చెప్పాను కదా ఈరోజు నుంచి సుప్రజని మచ్చిక చేసుకోవాలంటే పొద్దున్న లేచి అన్ని పనులు చేయాలని చెప్పి అని అంటూ ఉంటే రేపటి నుంచి చేస్తాలే ఈరోజు పడుకొని అని అంటూ కొంచెం పెద్దగా నోరు తెరుస్తుంది అనమాట. నోరులో నుంచి స్మెల్ వస్తూ ఉంటే తాగావా అని అంటుంది. కొంచెం అని అంటుంది. అంటే రాత్రి అంతా రూమ్లో లేవా నువ్వు, పబ్బుకి గిప్పుకొని వెళ్ళావా ఏంటి అని అంటూ ఉంటే నా ఫ్రెండ్ బర్త్డే అయితే వెళ్ళాను అని అంటుంది అనమాట. నీకేం చెప్పానే, కొన్ని రోజులు వీటన్నిటికీ దూరంగా ఉండమని చెప్పానా లేదా అని అంటూ ఉంటే చెప్పావులే ఏ రోజుకి పనుకొని నన్ను అని అంటూ అటు తిరిగి పనుకుంటే ఇలా కాదు అని చెప్పి వాష్రూమ్లోకి వెళ్ళి బకెట్ నీళ్ళు తీసుకుని వచ్చి మొహం మీద ఫట్టుబండి కొడుతుంది అనమాట. అమ్మ వర్షం వర్షం అని చెప్పి కొంచెం గట్టిగానే అరుస్తూనే పైకి లేస్తుంది. ఎవరే అని అంటూ గట్టిగా అరుస్తుంది అనమాట. ఎదురుగా వాళ్ళు బామ్మని ఉండగానే బామ్మ నువ్వా అని అంటుందన్నమాట. నీకేం చెప్పాను, ఏ రోజు నుంచి పొద్దునే లేచి అన్ని పనులు చేయాలని చెప్పాను కదలే అని అంటుందన్నమాట. పడుకొని కొంతసేపు నన్ను అని అంటుంది. పడుకుంది చాలు లే అని చెప్పి శిల్పాని చేతి పట్టుకొని లాక్కెళ్తూ వాష్రూమ్లో నెట్టేస్తుంది అనమాట. ఇంకా బయట నించుండి త్వరగా కానీ అని అంటూ ఇంకా బ్రష్ చేస్తూనే ఊగుతూ ఉంటుందన్నమాట. తొందరగా కానీ అని చెప్పి దెబ్బ డోర్ బాధేస్తూ ఉంటుంది. ఇంకా త్వరగా బ్రష్ చేసేసి ఇంకా తన దగ్గర ఉన్న చిట్టి పొట్టి డ్రెస్సులు ఉంటాయి కదా అవి వేసుకుంటుంది అనమాట. బయటకు వస్తుంది. ఇవేం బట్టలే అని అంటుంది. బాగున్నాయి కదా, నాకు చాలా కంఫర్ట్గా ఉంది అని అంటూ ఉంటే నీ తలకాయ అని చెప్పి మాడ మీద 2 ముట్టికాయలు వేసి మీ అత్తని పడేయాలంటే ఆ వసులాగా ఉండాలని చెప్పాను కదా నీకు, అంటే పద్ధతిగా ఉండాలి, అంటే లంగా ఓనీలు చీరలు కట్టాలి అని అంటుంది. నాకు అవి కంఫర్ట్గా ఉండు అని నీకు తెలుసు కదా అని అంటూ ఉంటే కొన్ని రోజులు తప్పవమ్మా అని చెప్పి ఆవిడే వార్డ్రోబ్లో ఉన్న లంగా ఓని ఉండి ఇస్తుందన్నమాట. కట్టుకొని రాపో అని అంటుంది. ఇంకా శిల్ప అయితే సరే అని చెప్పి కట్టుకొని వస్తుందన్నమాట. ఇంకా ఎవ్వరూ లేకపోవడంతో త్వరగా బయటకు వెళ్ళు అని అంటుంది. సరే అని చెప్పి బయటకు వెళ్తుందన్నమాట. అక్కడే లచ్చమ్మ ముగ్గేస్తూ ఉంటుందన్నమాట. లచ్చమ్మ మొత్తం ముగ్గు కంప్లీట్ చేసేస్తుందన్నమాట. ఇంకా లచ్చమ్మ వెళ్ళి కాఫీ పెట్టుకోరాపో అని అంటుంది. సరే అమ్మగారు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట. శిల్ప చేతికి ముగ్గిస్తుంది అనమాట. ఏం చేయాలి ఇప్పుడు అని అంటూ ఉంటే నువ్వేం చేయనక్కర్లేదు, ఇక్కడ ముగ్గు మొత్తం అది ఆల్రెడీ వేసేసింది, దానికి కలర్ అంటించు చాలు అని అంటుంది. నేనా అని అంటుంది. నువ్వే అని అంటూ ఉంటే ఇంకా తప్పక ఆడ కూర్చుంటుంది అనమాట. ఇంకా కలర్స్ వేస్తూ ఉంటుంది. అప్పుడే సుప్రజ గారు బయటకు వస్తారనమాట తులసి చుట్టూ తిరగడానికి. ఇంకా అప్పుడే శిల్ప అక్కడ ముగ్గేస్తూ ఉండేసరికి నీకెందుకమ్మా ఇవన్నీ, లచ్చమ్మ చేస్తూ ఉంటుంది కదా అని అంటూ ఉంటే పర్లేదు అత్తమ్మ, నాకు ఇవన్నీ అలవాటే, నాకు ఇవన్నీ వచ్చు అని అంటుందన్నమాట కొంచెం ఫోజ్ కొడుతూనే. ఓ అలాగా అని అంటారు. మిమ్మల్ని లేపుదాం అనుకున్నాను, నేను 4ంటికే లేచేసాను అని అంటుంది. ఓ అని అంటుంది సుప్రజ గారు. ఇంకా ఆవిడ తులసి చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. నేను కూడా మీతో పాటు పూజ చేస్తాను అత్తమ్మ అని అంటుందన్నమాట. రామ్మా అని అంటూ సుప్రజ గారిని తీసుకొని వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా తమ్ సింబల్ చూపిస్తుంది. ఇంకా వాళ్ళైతే లోపలికైతే వెళ్ళిపోతారన్నమాట. అప్పుడే ఈవిడ వస్తుందన్నమాట లచ్చమ్మ. ఇంకా శేషమమ్మ గారికి కాఫీ ఇస్తుంది. ఇంకా తను ముగ్గు వేయాలని చూస్తుండేసరికి అక్కడ కొంచెం ముగ్గు వేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఇష్టమే కదా వేసింది, ఇదెవరు వేసేసారు అని అంటే ఆలోచిస్తూనే అనుకుంటూ ఉంటుందన్నమాట. ఏంటి వెళ్ళు పనిలేవా ఏంటి అని అంటుంది. అని చెప్పి ఇంకా లచ్చమ్మ లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట. రిషి జిమ్ చేసి వస్తాడు. ఇంకా మామ్ కాఫీ అని అంటూ ఉంటే అది నేను చేస్తాను అని అంటుంది. నీకు కాఫీ చేయడం వచ్చా అని అంటూ ఉంటే ఇది చాలా బాగా పెడతాను అత్తమ్మ, నాకు కాఫీ అంటే డాడీకి చాలా ఇష్టం అని అంటూ ఉంటే వద్దులేమ్మా అని అంటూ ఉంటే పర్లేదు నేను చేస్తాను అని చెప్పి ఫోర్స్గా ఆవిడ వద్దంటున్నా సరే కిచెన్లోకి వెళ్ళి దూరుతుందనమాట. ఇంకా కిచెన్లోకి వెళ్ళిన తర్వాత అవును కాఫీ ఎలా పెట్టాలి అని అంటూ ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే లచ్చమ్మ కూడా వస్తుందన్నమాట. ఏంటమ్మ గారు ఏమన్నా కావాలా అని అంటూ ఉంటే కాఫీ కావాలి అని అంటుంది. అలాగే అమ్మగారు అని అంటూ కాఫీ పెడుతుందన్నమాట. తను ఎలా చేస్తుందో ప్రతిదీ చూస్తూ ఉంటుందన్నమాట.
ఓహ్! ఇంత సింపులా కాఫీలు చేయడం అని అంటూ ఇంకా ఆవిడకి ఇవ్వబోతూ ఉంటే నాకొద్దులే అని అంటుంది. సరే అమ్మగారు అని చెప్పి బయటకి తీసుకొని వెళ్తుందనమాట. ఇంకా ఆల్రెడీ ఇంకో కప్ కూడా చేసుంటుంది. సో, అది రిషికైతే ఇస్తుందనమాట. ఇంకోటి పద్మావతి గారికైతే ఇస్తుంది. ఇంకో 2 కప్స్ చేస్తుందనమాట. ఇంకా బయటికైతే తీసుకువెళ్తుంది. అప్పుడే శేషు మా అమ్మగారు తాగే కాఫీలో ఈగ పడుతుందనమాట. అయ్యా! ఈగ పడిందే. శిల్ప, నాకు కాఫీ అమ్మా, నీ చేతి కాఫీ అమృతంలాగా ఉంటుంది అని అంటుందనమాట. పొగడ్తలతో ముంజేస్తుందనమాట. రిషికి ఇద్దాం అనుకుంటే బామ్మ అడుగుతుందండి అని అనుకుంటూ రిషి సైడ్ చూస్తుందనమాట. రిషి ఆల్రెడీ కాఫీ తాగుతూ ఉంటాడు. ఓహ్! ఇది ఇచ్చేసిందా అనుకుంటూ అయినా కూడా ఫ్లాష్ కట్టేసుకుంటుందనమాట. నేను ఇస్తే అమ్మన చెయ్యి అని అనుకుంటూ సరే బామ్మ అని చెప్పి వాళ్ళ బామ్మ శేషు బామ్మకైతే ఇస్తుందనమాట కాఫీ. ఇంకా సుప్రజ గారు ఆల్రెడీ ఆవిడ పక్కనే కూర్చొని లచ్చమ్మ ఇచ్చిన కాఫీ తాగుతూ ఉంటారనమాట. శిల్ప కూడా ఎదురుగా కూర్చుంటుంది. ఇంకా శేషమామ గారు ఒక్కో సిప్ వేస్తూ ఉంటే ఆవిడకి చేదుగా అనిపిస్తుంది అనమాట. అస్సలు షుగర్ ఉండదు, చేదు కషాయం తాగినట్టు అనిపిస్తుంది. శేషమామ గారికి అయితే ఆ కొంచెం కషాయమే కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట. అస్సలు తాగలేకపోతారు. ఇంకా సుప్రజ గారు పేపర్ చదువుతూనే ఆవిడ వంక చూస్తూ శిల్పకి అన్ని పనులు చేయడం వచ్చంట పెద్దమ్మ, కాఫీ చాలా బాగా పెడుతుందంట అని అంటూ ఉంటే ఆవిడ మింగలేక కక్కలేక అని చెప్పి తలకాయ బాగా ఊపేస్తూ ఉంటుందన్నమాట. మీరే నేర్పించారా అని అంటూ ఉంటే అని చెప్పి తలకాయ ఊపుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆవిడ నవ్వుతూనే పేపర్ చదువుతూ ఉంటారు. శిల్పని కొట్టేలా చూస్తూ ఉంటుందన్నమాట. శిల్ప బామ్మేంటి అలా చూస్తుంది, కాఫీ బాగున్నట్టుంది అని చెప్పి ఇంకా తను కూడా ఒక సిప్ చేస్తుందన్నమాట. యాక్ అన్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఎవరికి కనపడకుండానే ఇస్తుందన్నమాట. ఇంకా అప్పుడు అర్థమవుతుంది శిల్పకి వాళ్ళ బామ్మ ఎందుకు తనని అలా చూస్తుందా అని చెప్పి. ఇంకా మెల్లగా అక్కడి నుంచి జారుకుంటారనమాట ఇద్దరు. వెళ్ళి ఇంకా నోరు మొత్తం క్లీన్ చేసుకుంటారనమాట. శేషమామ అయితే శిల్ప నుదుటి మీద 2 ముట్టికాయలు వేసి ఏంటి నీకు రాకపోతే రాదు అని చెప్పాలి కదా అని అంటూ ఉంటే నాకు రాదని నిజమే, కానీ ఆ లచ్చమ్మ చేస్తూ ఉంటే చూశాను చాలా సింపుల్ అని అంటూ ఉంటే ఈ మొహం చూస్తే రాదు చేస్తే వస్తుంది, నీకు ఏమి రాదని నాకు అర్థమైంది, కానీ నువ్వు ఏదన్నా ప్రయోగం చేసేటప్పుడు ముందు నాకు చెప్పి చెయ్యి. ఇలా గనక చేసావనుకో నేను కాబట్టి సరిపోయింది. అదే మీ అత్తమ్మ అనుకో నీకు ఇప్పటిదాకా వచ్చని ఎగిరావు, నీకేమీ రాదు దద్దివని చెప్పి అందరికి అర్థమైపోతుంది అని అంటూ ఉంటే అని అంటుందన్నమాట. ఏంటి అని అంటూ ఉంటే అదే ఏమన్నా చెయ్యాలంటే నీకు చెప్పి చేస్తాను అని అంటుంది. అని చెప్పి నోరంతా చేదు చేసేసావు అదే అని చెప్పి ఇంకా ఆవిడ కిందకి వెళ్ళి జ్యూస్ చేయమంటుంది అనమాట లచ్చమ్మతో. ఇంకా ఆవిడ తీసుకొని వస్తే తాగుతూ ఉంటుంది. ఇంకో పక్క అందరూ ఆఫీస్కి అయితే రెడీ అయిపోతారనమాట. ఇంకో పక్క సాగర్ కూడా సిరిని అలాగే సీతుతో పాటు కాలేజ్కి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళకి రేపే అనమాట ఫెస్ట్. అందరూ కూడా ఎవరికి తగ్గట్టు వాళ్ళు పర్ఫార్మెన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇంకా తర్వాత సిరి దగ్గరికి అయితే వచ్చేద్దాము. వెళ్తే వీడేదో బిజీలో ఉన్నాడని చెప్పారు. ఈరోజు ఏం చెప్తాడు మహానుభావుడు అని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తానమాట. ఇంకా ధ్రువ్ అక్కడే ఉంటాడు. ఇంకా అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుందన్నమాట. మేడం సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పి కానిస్టేబుల్ వచ్చి చెప్పగానే ఇంకా లోపలికి అయితే వెళ్తుందనమాట. ఇంకా లోపలికి వెళ్ళి నించుంటుంది. ధ్రువ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడనమాట. సిరిని చూస్తాడు, కూర్చోమన్నట్టు సైగ చేస్తాడనమాట. ఇంకా ఎదురుగా కూర్చుంటుంది. కాల్ పక్కన పడేసి చెప్పు అని అంటాడు. ఏంటి చెప్పేది, నా స్కూటీ అని అంటుందన్నమాట. తెచ్చారా అని అంటుందన్నమాట. అన్నీ తెచ్చాను, ఇదిగోండి నా లైసెన్స్ అన్నీ ఉన్నాయి అని అంటూ హెల్మెట్ ఏది అని అంటాడు. వాట్ హెల్మెట్టా అని అంటాడు. స్కూటీ ఉంటే కదా హెల్మెట్ పెట్టుకొని వస్తాను అని అంటుందన్నమాట. మీకు హెల్మెట్ ఉందో లేదో నాకు ప్రూఫ్ కావాలి కదా అని అంటాడు. ఇప్పుడేంటి అది కూడా కావాలా అని అంటాడు. అవును, అది కూడా తీసుకొని రేపు నేను అడ్రస్ ఇస్తాను అక్కడికి వచ్చేసాయి అని అంటాడు. అందరినీ కూడా ఇలాగే తిప్పించుకుంటారా అని అంటూ ఉంటే అందరినీ కాదు కొందరిని
అని అంటాడు. అని చెప్పి సిరి ఇరిటేట్ అయిపోతుందనమాట. మన ధ్రువ్ గారి ఫేస్లో అయితే ఒక చిన్న స్మైల్ వస్తుంది. ధ్రువ్ నవ్వు సిరి చూస్తుందనమాట. పళ్ళు పట్ట పట్ట అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడేంటి ఆ అడ్రస్కి నా హెల్మెట్ తీసుకొని వీటినన్నీ తీసుకొని రావాలి అంతే కదా అని అంటుంది. అంతే అని అంటాడు. అడ్రస్ అని అంటుంది అనమాట షైజాబి. ఇంకా తను అడ్రస్ ఇస్తాడనమాట. సరే రేపు వచ్చి నా స్కూటీ నేను తీసుకొని వెళ్తాను అని అంటాడు. ఓకే అని అంటాడు. ఇంకొంచెం వెళ్ళిన దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి నిజం చెప్పు, నాకు తెలిసి నాది కొత్త స్కూటీ, మొత్తం కొత్త సామానే, నాకు తెలిసి ఆ సామాన్ అంతా తీసేసి సెకండ్ హ్యాండ్ సామాన్లు వేసి కొత్త సామాన్లు అమ్మేసుకున్నావు కదా, నీ సైడ్ బిజినెస్ ఇదే కదా అని అంటుంది. ధ్రువ్ ఉండి ఏయ్ అని అంటాడనమాట కొంచెం గట్టిగానే. ఉలికిపడి పారిపోతుందనమాట. కొంచెం నవ్వుకుంటాడు ధ్రువ్ ఉండి. అబ్బా రాక్షస్, వీడు నన్ను చాలా సతాయిచ్చేస్తున్నాడు అని అనుకుంటూ రేపు ఇచ్చాడు కదా ఈ అడ్రస్కి వెళ్ళి తెచ్చేసుకుందాము అని అనుకుంటూ రేపు మార్నింగే వెళ్ళాలని చెప్పి డిసైడ్ అయిపోతుందన్నమాట. ఇంకా అలాగా సాగర్ దగ్గరికి అయితే వెళ్ళిపోయి ఇంకా సాగర్తో డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉంటుంది. ఇంకా ఆఫీస్కి అయితే వెళ్దాము. ఇంకా మన కంపెనీ ముందైతే ఒక 3 కార్స్ అయితే వచ్చాగుతాయి అనమాట. మిడిల్ కార్లో నుంచి ఒక పర్సన్ 6.1 ఉంటుందన్నమాట హైట్. సో స్టైల్గా కోట్ వేసుకొని బ్లాక్ సూట్లో స్టైల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా లోపలికి వస్తూనే డైరెక్ట్గా రిషి క్యాబిన్కి అయితే వెళ్తారనమాట. హలో రిషి అని అంటారనమాట జై. హలో జై అని అంటారనమాట రిషి. ఇంకా వాళ్ళు ఫార్మాలిటీస్ అయిపోయిన తర్వాత ఇంకా ఎదురెదురుగా కూర్చుంటారనమాట. ఇంకా మొత్తం వాళ్ళు ఏం ప్రాజెక్ట్ ఏంటి సో మొత్తం కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జై ఉండి కొంచెం పొగరుగానే నేను హ్యాండిల్ చేయగలుగుతాను, బట్ మా డాడీకి అంత నమ్మకం లేదు, అందుకే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఐ థింక్ మీరు మంచిగా ప్రాజెక్ట్ని చేస్తారని ఆయన నమ్మకమేమో అని అంటారు. అని చెప్పి రిషి కూడా స్మైల్ ఇస్తాడనమాట. జై ఉండి అదే వన్ థింగ్ రిషి అని అంటాడు. ఏంటి అన్నట్టు చూస్తాడనమాట. నా ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే డిసిప్లైన్, డెడికేషన్ అండ్ డిటర్మినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేనే సెలెక్ట్ చేసుకుంటాను నాకు ఎవరు కావాలో అని అంటాడు. ఓకే అని అంటాడనమాట రిషి కూడా. ఒకసారి టీమ్ లీడర్స్ని ఒకసారి మీట్ అయ్యి వాళ్ళ టీమ్స్లో ఎవరు నా వర్క్కి కేపబుల్లో వాళ్ళని నేను తీసుకోవాలనుకుంటున్నాను అని అంటారు. ఏం అవసరం లేదు, ఒక 6 మెంబర్స్ చాలు అని అంటారు. ఓకే యూ కెన్ మూర్తి గారు అని చెప్పి పిలుస్తానమాట పిఏని. అతను మిమ్మల్ని తీసుకొని వెళ్తారు, మీరు వెళ్ళండి అని అంటారనమాట. ఓకే సార్ అని చెప్పి జై మూర్తి గారితో వెళ్ళిపోతారనమాట. కార్తీక్ వస్తాడు. రిషి నిజమా ఇది అని అంటాడు. ఏంట్రా అని అంటూ ఉంటే సాగరే రఘుబాబాయ్ కొడుకొని అని అంటూ ఉంటే అని అంటాడు. మరి నాకెందుకు చెప్పలేదు, నాకు ఆ డిటెక్టివ్కి కాల్ చేస్తే కానీ చెప్పలేదు అని అంటూ ఉంటే చెప్దాం అనుకున్నాను, బట్ ఇది కొంచెం కాన్ఫిడెన్షియల్ రా. ఆ రోజు నువ్వు చూసావు కదా భద్రావతి మీద అటాక్ చేశారు ఎవరో, తన దగ్గర ఏదో ఇంపార్టెంట్ ఉంది వాళ్ళకి సంబంధించింది. సో అది నాకు తెలియకూడదని చెప్పి భద్రావతిని చంపాలని చూశారు. ఆ రోజు హాస్పిటల్లో కూడా బీహార్ మనుషులు వచ్చి చంపాలని చాలా ట్రై చేశారు, కానీ తను తప్పించుకుంది కదా. నా గెస్ కరెక్ట్ అయితే వాళ్ళకి మీనాక్షి అత్త కొడుకు బ్రతికే ఉన్నాడని ఆ రోజు ఆ కానిస్టేబుల్ ద్వారా తెలుసుంటుంది. అందుకే మీనాక్షి అత్త కొడుకు ఎవరా అని చెప్పి ఆ రోజు హాస్పిటల్లో ఎంతమంది అయితే పుట్టారో నాలాగే వాళ్ళు కూడా సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు మాత్రం నేను నీకు చెప్పిన నువ్వు చెప్తావని కాదు, కానీ ఈ విషయం బయట ప్రపంచానికి ఇప్పుడప్పుడే తెలియాల్సిన అవసరం లేదు, తెలియాల్సిన టైంలో నేనే తెలియజేస్తాను అని అంటాడు. ఓకేరా అని అంటాడు అనమాట. ఎదిగో అని అంటూ ఒక ఫైల్ అయితే ఇస్తాడనమాట. ఏంట్రా ఇది అని అంటూ ఓపెన్ చేస్తాడనమాట. అవి చిన్నప్పటి నుంచి సాగర్ ఫొటోస్ అనమాట. ఇప్పుడు పెద్దయ్యాడు కదా, ఆ ఫొటోస్లో తనకి పిలకలు వేస్తాడనమాట. చాలా క్యూట్ ఉంటాడు. పిలకలేసి పక్కనే అమ్ము ఫోటో కూడా ఉంటుందన్నమాట. చాలా వరకు మ్యాచ్ అనిపిస్తుంది. అమ్ము కదా అని అంటాడు. కార్తిక్ కూడా ఇద్దరు అసలు సేమ్ ఉన్నారా, కొంచెం డిఫరెన్స్ అంతే అని అంటూ ఉంటే ఇంకా రిషి అయితే వాళ్ళిద్దరి ఫొటోస్ని పాముతూ అసలు అత్త కొడుకు నిజంగానే బ్రతుకున్నాడని తెలిస్తే
అప్పుడే వీడే అని చాలా వరకు కన్ఫర్మ్ చేసుకునేవాడిరా. నాకే తెలియకుండా వాడికి ఎందుకు ఇంత దగ్గరయ్యానో అనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు చిన్నప్పుడు డేస్ మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట. వాడు నా దగ్గర తప్పక ఎవరి దగ్గరికి వచ్చేవాడే కాదు. తర్వాత మెల్లగా ఇంట్లో వాళ్ళందరికీ అలవాటయ్యాడు అని అంటూ ఉంటే, నన్ను ఒకసారి కొట్టాడు కూడా నిన్ను తిట్టానని అని అంటూ ఉంటే రిషి చిన్నగా స్మైల్ ఇస్తాడనమాట. ఇంకా సాగర్ దగ్గరికి అయితే వెళ్దాము. సాగర్ కాలేజ్లో ఎక్కువగా డ్యాన్స్ ప్రాక్టీసెస్ ఉన్నాయి. కాలేజ్లో ఇంకా క్లాసెస్ ఏం జరగట్లేదని చెప్పి ఇంకా మధ్యాహ్నం నుంచి సిరిని సీతుని తీసుకొని షాపింగ్కి అయితే వెళ్తాడనమాట. షాపింగ్కి అయితే వెళ్ళేసి ఇంకా అప్పుడే వచ్చేస్తాడనమాట. సిరి సీతు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతాడు. సాగర్ అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చేస్తాడనమాట. మిడిల్ ఆఫ్ ద హాల్లో వాళ్ళు పెడిక్యూరు మెడిక్యూరు అన్నీ చేయించుకుంటూ ఉంటారు. హెడ్ మసాజెస్, పెయింట్ మొత్తం వేయించుకుంటారు అనమాట. ఇంకా ఆ బ్యూటీషియన్ మన ఇద్దరికి చేస్తూ ఉంటుంది. శిల్ప కూడా ఉంటుందన్నమాట. మధ్యాహ్నం నుంచి వచ్చేస్తుంటాను. ఇంకా లచ్చమ్మ అయితే ఇద్దరికి జ్యూస్లు అయితే ఇస్తూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడే సాగర్ కూడా లోపలికి వస్తూ వీళ్ళని చూడనట్టు పైకి అయితే వెళ్ళిపోదామని చూస్తూ ఉంటే ఇంకా శేషమాంబ అయితే కళ్ళ మీద ఉన్న కీరని కొంచెం వంచి సాగర్ చేతిలో ఉన్న బ్యాగ్స్ చూస్తుందన్నమాట. మండు పెరిగిపోతూ ఉంటుంది. ఎవడి సమ్మనం తేరగా బాగానే కొలుకుతున్నావు అని అంటూ ఉంటే సాగర్ ఉండి అక్కడే ఆగిపోతాడనమాట. బాగానే సోకులు పడుతున్నావురా అని అంటూ ఉంటే నీకన్నాను అని అంటూ లచ్చమ్మ అంటుందన్నమాట. ఇంకా లచ్చమ్మ సైడ్ షార్ప్గా చూస్తుందన్నమాట. ఇంకా పెడిక్యూరామ మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళిపోతుందన్నమాట. ఇంకా శిల్ప కూడా రెస్ట్ తీసుకుందామని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోతుంది. ఎవరు లేరని చెప్పి కిందకు వస్తాడనమాట సాగర్. అప్పుడే కావాలని చెప్పి శేషమామ కూడా దిగొచ్చి మళ్ళీ అదే ప్లేస్లో కూర్చుంటుందన్నమాట. ఇంకా సాగర్ తినేసి సోఫాలో కూర్చొని మొబైల్ చూస్తూ ఉంటే రే అని చెప్పి పిలుస్తుందనమాట. కావాలని చెప్పి గోరోజనం ఎక్కువయ్యి ఏంటి అన్నట్టు రుతాడనమాట. ఇట్రా అని అంటుందన్నమాట. ఏంటి ఏం కావాలి అని అంటాడు. కాళ్ళు బాగా నొప్పులు పుడుతున్నాయి, కొంచెం మసాజ్ చేయి అని అంటుంది. నేనా అని అంటాడు. నీకే తేరగానే బాగానే తింటున్నావు కదా, ఒళ్ళు బాగానే పెంచావు కదా, వద్దు అని చెప్పి అంటుందన్నమాట. ఇంకా తప్పక కాలు పట్టడానికి కూర్చోబోతూ కింద డౌన్ కూర్చుంటారనమాట మోకాల మీద. ఇంక ఇందులో చక్రధర్ గారు సుప్రజ గారితో మాట్లాడదాము వచ్చేసారేమో అని చెప్పి వస్తారనమాట. ఇంకా గుమ్మంలోనే ఆగి ఇంకా శేషమామ గారి కాళ్ళ దగ్గర సాగర్ని చూడంగానే బీపీ లేచిపోతుందనమాట. సాగర్ అని చెప్పి కొంచెం గట్టిగా అరుస్తారు. ఉలిక్కిబడి చూస్తుందనమాట శేషమాంబ. త్వరగా వెళ్ళి సాగర్ని లేపుతారనమాట. ఏంటి నువ్వు చేసే పని అని అంటాడనమాట. బామ్మగారికి కాళ్ళు నొప్పులు పడుతున్నాయంట మామ, కొంచెం మొత్తం అన్నారు అని అంటూ ఉంటే ఏంటి బొత్తేది, ఇంట్లో పని వాళ్ళు లేరా అని అంటాడనమాట చాలా కోపంగా. అప్పుడే సుప్రజ గారు కూడా వస్తారనమాట. ఇంకా వాళ్ళు పద్మావతి గారికి వస్తారు. ఏమైంది అండి అని అంటూ ఉంటే ఏమైందా, నీ పెద్దమ్మకి సాగర్ కాళ్ళు ఒత్తాలంట అని అంటూ చాలా గట్టిగా అంటాడనమాట. ఏంటి పెద్దమ్మ ఇది అని అంటూ ఉంటే ఒత్తే ఏమైంది, వాడు నాకన్నా చిన్నోడే కదా, పెద్దవాళ్ళకి ఆ మాత్రం సేవ చేయలేడా ఏంటి, తేరగా మన ఇంట్లో ఉండి తేడా కదా వాడు చేసేది, ఏదో ఒక్క పని చెప్తే మీ ఆయనకు అంత కోపం వచ్చేసింది అని అంటూ ఉంటే ఇంకా చక్రధర్ గారికి చాలా కోపం వస్తుంది అనమాట. వాడు ఈ ఇంట్లో తేరగా ఏం ఉండట్లేదు, ఈ ఇంట్లో దేవుకి రిషికి ఆఖరికి అమ్ముకి ఎంత అయితే హక్కు ఉందో నా దగ్గరకు కూడా అంతే హక్కు ఉంది. అమ్మగారిని చూసావా అలుగా జనాలందరినీ తీసుకుని వచ్చి అందుకే నెత్తిని పెట్టుకోవద్దని చెప్పేది. ఇప్పుడు చూడు మీ ఆయన ఆస్తిలో వాటా కూడా ఈ దరిద్రానికి ఇవ్వాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటే సుప్రజ గారు ఉండి కోపంగా పెద్దమ్మ, సాగర్ నా కొడుకు లాంటివాడు, నాకు రిషి ఎంతో దేవెంతో వాడు కూడా అంతే, వాడిని అలా చులకన చేసి మాట్లాడొద్దు అన్న దాంట్లో తప్పేముంది, వాళ్ళందరికీ ఎంత అయితే హక్కు ఉందో సాగర్ కూడా అంతే హక్కు ఉంది, వాడిని ఎప్పుడు మేము పరాయిగా అనుకోలేదు, వాడు మా బిడ్డగానే పెరిగాడు ఇంట్లో, ఇంకా మై ఉంటాడు కూడా అని అంటూ ఉంటే ఇంకా శేషమామ గారికి చాలా కోపం వస్తుందన్నమాట. బాగానే ఉన్నాయిలే మీ మాటలు, అయితే వాడు చేత పని చేయించుకుంటే ఏమంతా అరిగిపోతాడా కరిగిపోతాడా అని అంటూ ఉంటే మీకు పని చేయించుకోవాలనుకుంటే మంది పనోళ్ళు ఉన్నారు, కావాలంటే చేయించుకోండి, వాళ్ళు కూడా మీ స్థాయికి తగ్గలోళ్ళు
అనుకుంటే బయట డబ్బులు ఇచ్చి పెట్టించుకొని చేయించుకోండి, అంతేగాని ఇంకోసారి సాగర్ని చులకన చేసి మాట్లాడాలంటే మాత్రం పెద్దవాళ్ళని కూడా చూడను అని అంటారు చక్రధర్ గారు. చూసావా సుప్రజ అని అంటూ ఉంటే, మీరు చేసింది ఏం బాగాలేదు పెద్దమ్మ అని అంటూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుందనమాట. చక్రధర్ గారు కోపంగా సాగర్ని భుజం చుట్టూ చేసుకొని ఇంకా వసు వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా శేషమామ గారు అయితే చాలా కోపంగా తన రూమ్కి అయితే వెళ్ళిపోతుందనమాట. సుప్రజ నా వంక మాట్లాడుతుంది అనుకుంటే వాళ్ళ వంక మాట్లాడుతుంది, పైగా ఆస్తి కూడా వాడికి రాసి ఇవ్వాలనుకుంటుంది అనుకుంటూ చాలా కోపంగా అనుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకో పక్క భాస్కర్కి సాగరే మీనాక్షి కొడుకు అని తెలిసిపోతుందన్నమాట. ఆ విషయం తెలియటడం సోఫంలో అడ్డంగా పడిపోతాడు. ఏంటి ఇది నిజమా అని అంటాడు. అవును సార్, ఈ విషయం నిజంగా కరెక్ట్, మనకి డిటెక్టివ్ నుంచి వచ్చింది సార్ అని అంటాడు. అని చెప్పి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్తాడనమాట. అన్న ఆ మీనాక్షి కొడుకు ఎవరో కాదు, ఆ ఇంట్లో పని తేరగా తింటున్నా అని ఇన్ని రోజులు నాన్న మాట్లాడినా ఆ సాగరే అని అంటూ ఉంటే, ఏంటని చెప్పేది అని అంటూ ఉంటే, అవునన్నా ఇప్పుడే డిటెక్టివ్ చెప్పాడు అని అంటాడనమాట. ఓ అన్నీ ఒక్క చోటుకే చేరాయన్నమాట అని అంటూ ఉంటారనమాట. ఇక మీద మన అడుగులు చాలా జాగ్రత్తగా వేయాలి అని అంటాడు. ఇంకా పక్క రిషి దగ్గరికి అయితే వెళ్దాము. రిషికి పోలీస్ దగ్గర నుంచి కాల్ వస్తుందన్నమాట. చెప్పండి అని అంటారు. ఏం సరే ఎస్ఐని అని అంటూ ఉంటే, చెప్పండి అని అంటూ ఉంటే, సార్ అప్పుడులో మీ తాతగారు చనిపోయినప్పుడు ఆ స్టేషన్కి సేక పనిచేస్తున్న అతన్ని ఇప్పుడే పట్టుకున్నాం సార్ అని అంటారు. ఏమైనా తెలిసిందా అని అంటారు. సార్ రోజు మీ తాతగారి కార్ని ఒక లారీ గుద్దేసింది, 2 కూడా లోయలో పడిపోయింది సార్. ఒక పెట్రోల్ లీక్ అవ్వడం వల్ల 2 కూడా బ్లాస్ట్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. దాంట్లో వాళ్ళకి ఒక బాడీ మాత్రమే దొరికిందంట, అది ఎవరిదో అని వాళ్ళకి ఇంకా క్లారిటీ లేదంట సార్ అని అంట. వాట్, ఇన్ని ఇయర్స్ అయినా కూడా క్లారిటీ లేదా అని సార్. అక్కడ మీ తాతయ్య చైన్ ఉంగరం ఇవి కనపడడం వల్ల ఆ డెడ్ బాడీ మీ తాతయ్యదే అని వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి ఆ కేసుని క్లోజ్ చేసేసారంట అని అంటూ ఉంటే, ఓకే నేను ఆల్రెడీ కేస్ని మళ్ళీ రీఓపెన్ చేశాను కదా, అన్నీ వాటికంతటే అవే బయటపడతాయి అని అంటారు. ఓకే సార్ అని అంటారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హెల్ప్ అని అంటారు ఎస్ఐతో. నో మెన్షన్ సార్ అని అంటూ కాల్ కట్ చేస్తారనమాట. ఆ రోజు సురేంద్ర కదా లారీతో మా తాత కార్ని గుర్తుపోయింది. అప్పుడు సురేంద్ర డెడ్ బాడీ ఏమైనట్టు, అసలు అతను చనిపోయాడా? చనిపోతే అక్కడ 2 డెడ్ బాడీస్ ఉంటాయి కదా, అక్కడ తాతయ్య చైన్ బ్రాస్లెట్ని బట్టి ఎలా అది తాతయ్య డెడ్ బాడీ అని నిర్ధారణకు వచ్చారు వీళ్ళు. మళ్ళీ మొత్తం ఒక్కసారి తవ్వాల్సిందే అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడే జై లోపలికి వస్తాడు. మేకమీన్ అని అంటూ లోపలికి రమ్మంటాడనమాట. నేను ప్రతి టీంలో నుంచి ఒక్కొక్క పర్సన్ని నేను తీసుకున్నాను అని అంటారు. ఓకే వాళ్ళ డీటెయిల్స్ ఇవి అని అంటారనమాట. సో 6 మెంబర్ డీటెయిల్స్ ఉంటాయి. గౌరవ్, సతీష్ అండ్ వసుధార, రమ్య అండ్ ఇంకొక 2 రవి అలాగే సౌమ్య, ఈ 6 మెంబర్స్ అనమాట. మంచి టీం అని అంటాడు. మాకు సపరేట్గా ఒక ఫ్లోర్ ఇచ్చేసేయండి అని అంటారు. ష్యూర్ అని అంటారు అనమాట. కావాల్సిన ఏర్పాట్లన్నీ మూర్తి గారు చూస్తారు అని అంటారు. ఓకే సార్ థ్యాంక్ యూ, రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం అని అంటారు. ఓకే అని చెప్పి ఇంకక్కడి నుంచి జై అయితే వెళ్ళిపోతాడనమాట. చక్రధర్ గారు సాగం చేసుకొని చాలా కోపంగా అయితే వీళ్ళ దగ్గరికి వచ్చేస్తారు కదా. సో రఘు గారు ఉండి చక్రధర్ గారు అంత కోపంగా ఉండేసరికి ఏమైంది చక్రి అని అంటారు. జరిగింది మొత్తం చెప్తాడనమాట. ఆవిడకి వయసుకు మర్యాద ఇవ్వాల్సి వస్తుంది కానీ ఆవిడ చేసే పనులకి చాలా కోపం వస్తుంది అని అంటారు చక్రధర్ గారు. అది నిజమే అని అంటారు. ఇంతలో సుప్రజ గారు వస్తారనమాట. ఆ గారిని అయితే పట్టుకుంటారనమాట. క్షమించరా, నేనుంటే అలా జరిగేది కాదు, గుడికి వెళ్ళేసి వచ్చేసరికి ఇంత జరిగేసింది అని అంటూ ఉంటే, లేదులే అత్త అని అంటాడనమాట సాగర్ లైట్ తీసుకొని. అవును గుడికి వెళ్ళారు కదా ఏమైంది అని అంటారు. అందరి జాతకాలు చూపించాము, అందరి బాగానే ఉన్నాయంట. 4 రోజుల్లో
స్నేహకి దేవ్కి 16 రోజులు పండగ చేయమని చెప్పారు. ఆ రోజే ముహూర్తం చాలా బాగుందంట. వసుకి రిషికి కూడా ఎంగేజ్మెంట్ జరిపిస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటే చాలా బాగుంటుంది. అయితే ఏం చక్క అక్కకి బావకి పెళ్లి చేసి అక్కడ మన ఇంటికి తెచ్చేసుకోవచ్చు, అలాగే బావని కూడా అని అంటే చాలా హ్యాపీగా చెప్తారనమాట సాగర్. వాళ్ళకి రిసెప్షన్లో ఎంగేజ్మెంట్ జరిపించేస్తాం, ఎలాగో అప్పుడు అందరినీ పిలుస్తాం కదా అని అంటారు. కానీ పంతులు గారిని ఇంటికి రమ్మని చెప్పు, వాళ్ళిద్దరు జాతకాలు చూసి ముహూర్తం ఖరారు చేద్దాం అని అంటారు చక్రధర్ గారు. సరే అండి అని చెప్పి ఆవిడ ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారనమాట. వీళ్ళు డిస్కషన్లో అయితే పడిపోతారు. ఇంకా నైట్ డిన్నర్ చేసి ఇంకా అలాగే పడుకుండిపోతారనమాట. ఇంకా నెక్స్ట్ డే సిరి అందరికన్నా ఫాస్ట్గా రెడీ అయిపోతుందనమాట. ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అయ్యిద్ది 10:30 కల్లా స్టార్ట్ అవుతుంది. ఇంకా ఈ లోపు తను ఎలాగన్నా స్కూటీ తెచ్చుకోవాలని చెప్పి అడ్రస్కి అయితే వెళ్తుందనమాట. ఇంకా గేట్ తీసి లోపలికి వెళ్తుంది. పక్కనే తన స్కూటీ పార్క్ చేసి ఉంటుందన్నమాట. మై స్కూటీ నేను చాలా మిస్ అయ్యాను అని చెప్పి దాన్ని తడుముతూ ఉంటుందన్నమాట. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కుక్క అయితే బౌ 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 అని చెప్పి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుందన్నమాట. పాప మన సిరి పాపకి చిన్న చిన్న పెట్ డాగ్స్ అంటే ఇష్టమే, కానీ అది చూస్తే దాని నోట్లో ఖచ్చితంగా సరిపోయేటట్టు అనిపించింది అనమాట. అని చెప్పి గట్టిగా అరుస్తూ ఇంకా పరిగెడుతుంది అనమాట. ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేపిస్తుంది. ఇంకా బయట డాగ్ సౌండ్స్ వినిపించగానే ధ్రువ్ బయటకు వస్తాడనమాట. ఇంకా ధ్రువ్ మీదకి ఎక్కుతుంది తన చుట్టూరు కాలేసి. ఇంకా అది బౌబో అరుస్తుండేసరికి ఇంకా తన ధ్రువ్ నడుం చుట్టూ కాళ్ళు వేసి దాన్ని గట్టిగా హక్ చేసుకున్నట్టు చేసుకుంటుందన్నమాట. దాన్ని తోలండి అని చెప్పి ఇంకా ధ్రువ్ని చూసి అది సైలెంట్ అయిపోయి ఇంకా దానికి అరేంజ్ చేసిన హోమ్లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. ఏమీ తెలియని అమాయకులాగా అది వెళ్ళింది అని అంటాడు. లేదు మీరు అబద్ధం చెప్తున్నారు నా మీద కోపంతో అని అంటుంది. లేదు అది వెళ్ళింది అని అంటాడు. అవునా అని చెప్పి మెల్లగా ఒక కన్ను పైకి తెరిచి చూస్తుంది అనమాట. అమ్మ వెళ్ళిపోయింది అని అంటాడనమాట. ఏయ్ లే అని అంటాడనమాట ధ్రువ్. అని చెప్పి ఇంకా మెల్లగా దిగుతుందనమాట. నేనేం కావాలని ఎక్కలేదు, మీలాగే మీ కుక్క కూడా చాలా బాగుంటుంది అని అంటూ గొడుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఎందుకు వచ్చావు అని అంటాడు. ఇది మరీ బాగుంది, ఎవరైనా నా స్కూటీని పోలీస్ స్టేషన్లో పెడతారు, మీరు నా స్కూటీ అంటే చాలా ఇష్టం కదా అందుకే ఇంటికి తెచ్చుకున్నారు, అందుకే నా స్కూటీని తీసుకొని వెళ్దామని అన్నీ తీసుకొని వచ్చారు, హెల్మెట్ లైసెన్స్ మొత్తం ఉన్నాయి అని అంటూ ఉంటే అని చెప్పి చూస్తాడనమాట. ఇంకా సిరి వెళ్ళి తన మొత్తం స్కూటీని మళ్ళీ ఇంకోసారి పరీక్షగా చూస్తుంది. కొత్త సామానేనా లేదంటే పాత సామానా అని అంటూ మొత్తం చూస్తూ ఉంటుంది. అమ్మయ్య నా సామానే అని చెప్పి ఇంకా తన దగ్గర ఉన్న లైసెన్స్ బుక్ అవన్నీ తీసుకొని హెల్మెట్ పెట్టుకొని ఇంకా తన స్కూటీని ఇంకా తీసుకొని అయితే బాయ్ పోలీస్ అని అంటుందన్నమాట. పట్టించుకున్నట్టు వెళ్ళిపోతాడు. తన పెదవుల మీద స్మైల్ వస్తుందన్నమాట. ఒక ఆడపిల్ల బాయ్ చెప్పినా కూడా బాయ్ చెప్పాడు, ఈ మనిషో ఇలాంటి మనుషులందరూ నాకే తలుగుతారు అని చెప్పి ఇంకా తన కాలేజ్కి అయితే వెళ్ళిపోతుంది అనమాట. టైం అవుతుందని చెప్పి. సో అందరు కూడా స్టేడియంలో వచ్చేస్తుంటారనమాట. చాలా గలబగా ఉంటుంది. ఇంకా స్టేజ్ మీదకి ఒక ఆవిడైతే వస్తుందన్నమాట. హలో గాయ్స్, సో ఈ ఇయర్ మనం ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనం ఫ్రెషర్స్ పార్టీ చేస్తున్నాం. అలాగే ఈ ఫ్రెషర్స్ పార్టీ ప్రతి ఒక్కరికి మెమొరబుల్గా ఉండాలని చెప్పి అండ్ ఈ ఒక కంపెనీ కూడా మనకి ఒక పెద్ద ఆపర్చునిటీ ఇవ్వబోతుంది. సో దాంట్లో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారా అని అంటుందన్నమాట. అందరికీ హో అని చెప్పి అరుస్తూ ఉంటారనమాట. అలాగే ఇంకా ఆలస్యం చేయకుండా ఇంకా ఈ ప్రోగ్రామ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి అంటుందన్నమాట. అందరూ కూడా కొంచెం సైలెంట్ అవుతారు. ఇంతలో ఒక అమ్మాయి అయితే భరతనాట్యం డ్రెస్ వేసుకొని వచ్చి చాలా బాగా హావభావాలతో ముద్రలతో డ్యాన్స్ బాగా వేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత కొంతమంది పెద్దలు వచ్చి అక్కడ ప్రమిదలని కొవ్వొత్తితో వెలిగించి ఇంకా కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారనమాట. సో మనకి మొత్తం 3 రౌండ్స్ ఉంటాయి. సో ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి ట్రెడిషనల్ వేర్. సో ట్రెడిషన్ అంటే మనకి ఫస్ట్గా గుర్తుకొచ్చేది ఏంటి అంటే ఆడపిల్లకి చీర, అబ్బాయికి అయితే పట్టు పంచ పైజామా. ఏ అమ్మాయి అయినా సరే చీరలో
చీరని కట్టే విధంలో కడితే మాత్రం అమ్మాయికి ఒద్దిగ్గా సరిపోతుంది. అలాగే ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మీకళ అనేది ఉట్టి పడుతుంది అనమాట. అలాగే ఇంకో స్పెషాలిటీ ఉంది. మన భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క చీరకట్టు అనేది చాలా స్పెషల్. సో అలాంటి స్పెషాలిటీ అన్నీ ఈ పర్ఫార్మెన్స్లో మనం చూడబోతున్నాం. సో ఇంకా ఆలస్యం లేకుండా స్టార్ట్ చేసేద్దాం అని చెప్పి అంటుందన్నమాట ఆ యాంకర్. ఇంకా ఫ్యాషన్ షో అంటేనే ముందుగా ఉండేది మన సీతు పాప కాబట్టి మంచిగా పెళ్లి టైంలో కనుక మనం ఎంత బాగా కడతామండి. రెడ్ కలర్ అలాగే గోల్డ్ కలర్ మిక్స్డ్ కాంబినేషన్లో మొత్తం జ్యువెలరీ వేసుకొని, అలాగే చెవులకు వచ్చేసరికి బుట్ల కమ్మలు, అలాగే మాటీలు, అలాగే వెనక జడకొచ్చేసరికి మంచిగా పూల జడ వేసేసుకొని దానికి జడగంటలు వేసేసి, అలాగే మిడిల్లో జడకి బిళ్ళలు పెట్టేసి అండ్ చేతులకి గోరింటాకుతో, చేతి నిండా గోల్డ్ అండ్ రెడ్ బ్యాంగిల్స్తో, అలాగే కాళ్ళకి పట్టీలు, కాళ్ళకు కూడా పారాని కింద నుంచి పైదాకా సీతును చూస్తూ ఉంటే అచ్చ తెలుగుంటూ అమ్మాయి ఇలాగే ఉంటుందా అని అనిపించేటట్టు ఉంటుందన్నమాట. సో తను రాగానే ఆటోమేటిక్గా స్టేడియం మొత్తం క్లాప్స్తో సౌండ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో స్టేట్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ యొక్క ట్రెడిషనల్ వేర్ని ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. ఆ నెక్స్ట్ వచ్చేసరికి మన సిరిపాప వచ్చేస్తుంది, మలయాళం నుంచి మలయాళం కుట్టిలాగా. సో వాళ్ళకి వైట్ శారీ అలాగే గోల్డ్ బార్డర్ అనేది చాలా స్పెషాలిటీ. చెవులకి బుట్ట కమ్మలు, అలాగే ఎలాంటి జ్యువెలరీ అనేది లేకుండా ప్లెజెంటింగ్ వేర్తో చాలా న్యాచురల్గా వస్తుందన్నమాట. లైక్ ఏ సమంత స్మైల్, సమంత హెయిర్ ముందుకు వేసేసి చాలా క్యూట్ ఉంటుందన్నమాట తన ర్యాంప్ వాక్ అనేది. సో సీతుకి ఎంతైతే క్లాప్స్ వచ్చినాయో అలాగే కూడా సిరికి కూడా వస్తాయన్నమాట. తర్వాత ఇందు వస్తుంది. ఇందు కూడా బై బర్త్ పంజాబీ కాబట్టి పంజాబీలో ఎలా అయితే శారీ వేర్ చేస్తారో అలాగే శారీ వేర్ చేసి ముక్కు పుడక పెట్టి దానికి ఒక రింగ్ లాగా జుట్టుకి అటాచ్ చేసి చాలా బాగుంటుందన్నమాట. సో తను రావడమే అందరూ క్లాప్స్ కొడతారు తన డ్రెస్సింగ్ సెన్స్ చూసి. ఇంకా అందరి దగ్గరికి వెళ్ళి దండం పెడుతున్నట్టు వంగుతుందన్నమాట. ఇంకా తర్వాత సీతు ఫ్రెండ్స్ అలాగే సిరి ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఆల్మోస్ట్ అందరు గర్ల్స్ అనేది కంప్లీట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ బాయ్స్ అనమాట. పంచుకట్టులో వివిధ ప్రాంతాల్లో ఎలా అయితే కడతారో సో అలాగా. ఫస్ట్ మన సాగర్ బాబు ఒక రైతు ఒక పెళ్ళికి వచ్చినప్పుడు ఎలాగైతే కుచ్చులుగా కడతారో సో అలా అనమాట. మ్యాబ్లెస్ ఎలా అంటే విజయ్ దేవరకొండ పెళ్ళిలో తను ఒక పంచ కట్టాడు కదా, ఆ విధానంలో కట్టుంటాడనమాట. యాజ్ అ ఫ్యాబులస్ అనమాట. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. ఇంకా తర్వాత ఒక్కొక్క విధంగా పంచకట్టును అనేది ప్రజెంట్ చేస్తారు. అలాగే ఫస్ట్ రౌండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఫస్ట్ రౌండ్కి రిజల్ట్స్ అనేది సీక్రెట్గా పెట్టేసి ఉంటారు. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి డ్యాన్స్ రౌండ్. సో ఇక్కడ వచ్చేసరికి నాట్ ఓన్లీ ట్రెడిషనల్ మన ఫోక్, సాల్సా, హిప్ హాప్, సో వాట్ ఎవర్, సో అన్ని టైప్ ఆఫ్ డ్యాన్స్ని కూడా వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి సిరి వస్తుందన్నమాట. ఇప్పుడు సిరి వచ్చేసరికి నారే సాంగ్ ఉంది కదా, వాటర్ పైనుంచి పడుతున్నట్టు సెట్ చేస్తారు. తను ఒక వైట్ కలర్ అనార్కలిలో చాలా సూపర్గా ఉంటుందన్నమాట. డ్యాన్స్ వేస్తూ ఉంటే ఒక నెమలి డ్యాన్స్ వేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీతు. సో ఏ పాటకి డ్యాన్స్ వేస్తుందో మీరు గెస్ చేయండి. సో కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముఖ్య ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.